హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఈరోజు ఎప్పుడైనా ఎక్కడైనా విన్నారో లేదో తెలియదు. నేనైతే మీకు ఫస్ట్ టైం వింటున్నారేమో అనుకున్నాను. ఇది మనకి తెల్లగల్లేరు ఉంటుంది కదా, ఆకు అన్నమాట. ఆకుని ఇట్లా కడిగేసి చక్కగా నీళ్ళలో ఆరబెట్టుకొని ఆకుని నూనెలో వేయించుకున్నాం అన్నమాట. సేమ్ మనం గోంగూర పచ్చడిలాగా. దీన్ని చాలామంది ఆకు తినరు. ఇప్పుడిప్పుడే కొంతమంది ఆయుర్వేదం అని చెప్పి తింటున్నారు అన్నమాట. ఇప్పుడు ఇది మనం ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుని ఎగిరేసుకోవచ్చు, పాలు పోసి వండుకోవచ్చు, పప్పులో పెట్టుకోవచ్చు, చట్నీ చేయొచ్చు. నేను నిలువ పచ్చడి కూడా చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఈ ఆకు అంతా కలిసి మనం గుప్పుడు వస్తుంది అనమాట, ఇంత ఆకు వస్తే. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు పులుసు, మనకి ఈ ఆకు ఎంత ఉందో దాన్ని బట్టి చూసుకోవటమే, సుమారుని వేసుకోవటమే. ఇప్పుడు మనము చింతపండు పులుసు, ఈ ఆకులో పులుపు ఉండదు కాబట్టి మనం 4 స్పూన్లు వేసాను. కొంచెం మెంతిపిండి, ఒక 2 స్పూన్లు ఆవాల పౌడరు, సాల్ట్ ఆల్రెడీ చింతపండులో వేసాం కాబట్టి మనం తగినంత వేసుకుందాం. ఇప్పుడు మనం కారం, పసుపు ఆల్రెడీ చింతపండులో వేసేసాను. ఇప్పుడు మొత్తం అంతా కలవబెట్టుకుందాం. ఇట్లా మనం చింతపండు గింజలు పిక్కలన్నీ తీసేసుకొని దాన్ని ఏం చేయాలంటే మనము వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఆ గుజ్జంతా పిప్పంతా తీసేసి ఆ గుజ్జును ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే ఇలా అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీనికి సాలపోతే మీరు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మన పులుపు ఎక్కువ అవుతుంది. దీంట్లోకి మనం వేసిన చింతపండు ఉప్పు కారం గుజ్జు అనేది రాదన్నమాట. ఇప్పుడు మనం వేసింది క్వాంటిటీ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. అయిపోయిందండి. అన్నీ రెడీ చేసుకుంటే అంతా 5 మినిట్స్లో అయిపోతుంది. నిల్వ పచ్చడి అన్నమాట. ఇది మనం 6 నెలలు నిల్వ పెట్టుకోవచ్చు, సంవత్సరమైనా ఉంటుంది సేమ్ మన నిల్వ పచ్చడిలానే. ఎందుకంటే మనం చింతపండు ఉడకబెట్టి చేసాం కాబట్టి. ఇప్పుడు మనం కలుపుకోవడం రెడీ అయిపోయింది. పులుపు ఉప్పు కారం అన్నీ చూసుకొని అప్పుడు మనము ఏం తగ్గిందో అప్పుడు వేసుకోండి. తాలింపు కూడా రెడీగా ఉంది. చాలా టేస్టీగా ఉందండి. 2 రోజులు కనుక ఊరితే